అపొస్తలుడైన పౌలు చెప్తున్నాడు, ప్రభువు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘమును కాయుటకు మిమ్మలను అధ్యక్షులుగా నియమించాడు. నిజముగా ప్రభువు చేత నియమింపబడిన వారు అయినట్లయితే వారు మందను గూర్చి చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పాడు. విశ్వాసులు అంటే ప్రభు స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న వారు, కానీ వారిని ఉపయోగించుకొని వారి ద్వారా లాభాన్ని సంపాదించుకోవడానికి, గొప్పవాళ్ళైపోవడానికి ప్రయాసపడుతున్న వారిని మన కనులతో చూస్తున్నాం సోదరులారా. అయితే భక్తుడు అంటున్నాడు కదా, ఆ మంద విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి, మరి ముఖ్యముగా మీ విషయమై మీరు చాలా జాగ్రత్తగా ఉండాలన్నాడు. మీరు దేవునికి అర్పణ చేసుకుని వారిగా సజీవయాగముగా ప్రభువు కొరకు సమర్పణ చేసుకొని పరిచారకులుగా జీవించినట్లయితే, ఆ యొక్క పరిచారకులు ప్రభువు దృష్టిలో నమ్మకముగా పనిచేస్తే, సంఘమునకు అధ్యక్షులైతే అట్టివారు బహు జాగరూకులై ఉంటారు సోదరులారా. చుట్టూ తోడేళ్లు విస్తారంగా ప్రబలిపోతున్న ఈ యొక్క దినాల్లో, అనగా అబద్ధ బోధకులు విస్తరించిపోతున్న ఈ యొక్క దినములలో ప్రభు యొక్క మందను చాలా జాగ్రత్తగా చూచుకునే అలాంటి అనుభవాన్ని కలిగి ఉండాలి అని భక్తుడు ఎంత హెచ్చరిక చేస్తున్నాడు. దీన్ని ఆలోచించే వాళ్ళు ఉన్నారా? అసలు ఈనాడు విశ్వాసులకు సంరక్షణ, వాళ్లకు సమృద్ధి అయిన జీవాహారము, జీవములో నుండి నిత్య జీవములోనికి దాటే శ్రేష్టమైన రాజ్య సంబంధమైన నీతి స్వార్థకు సంబంధించిన సంగతులను ప్రకటన చేసేవారు కనిపిస్తున్నారా సోదరులారా? ప్రభు యొక్క సిలువ వ్యర్థమైపోతూ ఉంటే ఈనాడు బోధకులు విస్తరించిపోయారు, కానీ సిలువను గురించి ఆలోచన చేసి మందను చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలనే భయముతో ప్రభు యొక్క రాజ్య వ్యాప్తి కొరకు ప్రయాసపడేవారు మీకు ఎక్కడైనా కనిపిస్తున్నారా? దయచేసి ఆలోచన చేసి భక్తుల యొక్క మాటలు, అపోస్తలుల యొక్క బోధ మీద ఆధారపడి మన యొక్క ఆత్మీయ జీవితాన్ని కొనసాగిద్దాం.